వంటి శక్తులను నిలవ చేసి పునఃసృష్టి మొదలు పెడుతుంది. ఇక జోగులాంబకు కంచితో సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం. కంచిలో 2 బల్లులు ఉన్నాయి కదా, వాటికి జీవశక్తి ఇస్తుంది జోగులాంబే. అందుకే ఈమెను గృహచండీమాత అని పిలుస్తారు. ఆమె ఆగ్నేయ దిక్కులో ఉండి ఎల్లప్పుడూ అగ్నిశక్తితో ఉగ్ర రూపంలో ఉంటారు. ఇక భయపడడం, కామానికి బలహీనపడడం ఎలా మన బలహీనతో త్రిమూర్తులకు తమ తమ బలహీనతలు ఉన్నాయి. ఈ జీవరూపాలు అంటే త్రిమూర్తి స్వరూపాలు తమ బలహీనతలను దాటలేకపోవడం వలనే జోగులాంబ చేతిలో కపాల మోక్షం పొందలేకపోయాయి. ఈమె దహన శక్తి తట్టుకోలేక ఆ జీవులు రక్షించమని అమ్మవారిని వేడుకోగా అమ్మవారు వారికి ఉపశమనం ఇవ్వడానికి విష్ణుమూర్తికి మేడి ఆకులు, శివుడికి బిల్వపత్రాలు, అమ్మవారికి సువాసన పువ్వులు, బ్రహ్మదేవుడికి నాదం అంటే ధ్వని ద్వారా ఉపశమనమిచ్చి తిరిగి విశ్వసృష్టి కార్యాలు చేసుకోమని అనుజ్ఞ ఇచ్చింది. ఈ బలహీనతల కారణంగానే త్రిమూర్తులు సైతం కంచికి చేరుకుని దేవి కంచి, శివ కంచి, విష్ణు కంచులను ఏర్పరచుకున్నారు. బ్రహ్మకు మాత్రం పూజించే అవకాశం లేక ఆ భాగం బ్రహ్మరంధ్రంగా ఖాళీ ప్రాంతంగా ఏర్పడింది. అంటే జోగులాంబ అమ్మవారు కేవలం అలంపూర్ దేవత మాత్రమే కాదు, అంతులేని సృష్టి చక్రాన్ని తనలో ధరించిన ఆది పరాశక్తి. ఆమె జటలో ఉన్న ఈ చిన్న చిన్న జీవరూపాలే నిజానికి విశ్వాన్ని తిరిగి సృష్టించే గొప్ప దేవశక్తులు. చూశారు కదా, ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.